वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడి అవతారంలో చేసిన చేష్టల గురించి, ఘనకార్యాల గురించి అన్నమయ్య ఈ సంకీర్తనలో సోదాహరణంగా వివరించారు. అలాంటి మహిమల్ని, మహోన్నతమైన విశేషాల్ని కళ్లకు కట్టిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసింది శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం చంద్రకౌంజ్, గానం శరత్ సంతోష్. అందుకే వెరగైని ఆహా నాకు, అందుకే వెరగైని ఆహా నాకు, విందులని చేతలివే విచారించవయ్యా, అందుకే వెరగైని ఆహా నాకు, విందులని చేతలివే విచారించవయ్యా. నిగమాంత విధులెల్లా నీవు పశులగావగా, వెగటుగా నాడెంతో వెదకిరో, నిగమాంత విధులెల్లా నీవు పశులగావగా, వెగటుగా నాడెంతో వెదకిరో, జగతి యోగీశ్వరులు సరి నీవు గొల్లెతల, జగతి యోగీశ్వరులు సరి నీవు గొల్లెతల, తగిలిన వేళ ఎట్టు ధ్యానము చేసిరో, అందుకే వెరగైని ఆహా నాకు, విందులని చేతలివే విచారించవై. గురువులెల్లా పాలు నీవు దొంగిలగా, అరచి నీ మహిమలు ఏమని చెప్పిరో, పరమ గురువులెల్లా పాలు నీవు దొంగిలగా,
అరసిని మహిమలు ఏమని చెప్పిరో సురలు నీవు రేపల్లె చొచ్చి పారి ఆడగాను సురలు నీవు రేపల్లె చొచ్చి పారి ఆడగాను 20 నీ వెంట వెంట ఎట్లా తిరిగిరో అందుకే వెరగైని ఆహా నాకు విందులని చేతలివే విచారించవయ్యా. కోరిమునులెల్లా నీవు గోపాళులతో ఆడగ సారె బొగడి ఏమని చదువుదురో కోరిమునులెల్లా నీవు గోపాళులతో ఆడగ సారె బొగడి ఏమని చదువుదురో ఈ రీతి శ్రీ వెంకటేశ ఎదుట నీవుండగాను ఈ రీతి శ్రీ వెంకటేశ ఎదుట నీవుండగాను నేరిచి నీ దాసులెల్లా నిన్నెట్లా మెచ్చిరో అందుకే వెరగైని ఆహా నాకు విందులని చేతలివే విచారించవయ్యా అందుకే వెరగైని ఆహా నాకు విందులని చేతలివే విచారించవయ్యా. బాగా పాడావు, బాగుంది. ట్యూన్ కూడా బాగుంది. సరే, నువ్వు సీజన్ సింగర్ అయిపోయావు అనుకో. చక్కగా పాడుతున్నావు, నీకు అభినందనలు. మంచి భవిష్యత్తు ఉంది. చాలా సంతోషం. స్పష్టంగా చక్కగా అందంగా పాడారు. వాసురావు గారు చక్కగా ఉందండి ఈ ట్యూన్, బాగా చేశారు, చాలా బాగుంది. ఒక చిన్న సలహా, రెండో చరణంలో అరసి నీ మహిమలు ఏమని చెప్పిరో లే మనీలో ఆ ఉంది, ఏమి అని అని అక్కడ ఎత్తి మీరు చెప్పిరో ఆన్ బీట్ వచ్చేట్టుగా చేశారు. అదొక్కటి మార్చుకోగలిగితే అరసి నీ మహిమలేమని చెప్పిరు లేమని చేస్తే అది పాడడంలో వాళ్ళు పాడించడంలోనూ పాడడంలోనూ అడ్జస్ట్ అవుతుంది. అది వాసురావు గారు, డిటో అనే అవకాశాన్ని నేను మొట్టమొదటిసారి అందిపుచ్చుకుంటూ గురువుగారితో పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. బాగుందమ్మా శరత్, ధన్యవాదాలు. ఫస్ట్ చరణంలో నిగమాంత వచ్చినప్పుడు స్వరాక్షరం పెట్టారు. ఒకసారి పాడి వినిపించమ్మా. నిగమాంత విధులెల్లా నిగమ అది నీ స్ఫురించలేదండి. నిగమా నీ అంటే అది ఎంత దగ్గరగా ఉందంటే అది సగమా అని అంటే సగమా అని వస్తుంది అనుకో. ఏంటంటే రాజుగారికి 1000 ఎకరాలు ఉన్నప్పుడు పక్కన ఎవరో 1 ఎకరం ఉందనుకోండి, అది కూడా రాజుగారిది అనుకుంటారు. అట్లాగా అది పక్కన జాయిన్ అయిపోయింది. అలాంటప్పుడు ఒకవేళ రిధం తీసేసి ఉంటుంటే నిగమా స్వరకర్తలు ఒక్కొక్కసారి చేసిన ప్రయోగాలని మీ బాధ్యత ఏంటంటమ్మా సింగర్స్ది, దాన్ని ఎత్తి చూపించాల్సిన చూడండి అని చెప్పి ఆంగికం ఉన్నది ఎందుకు, అందుకనే ఉంది. కంఠంతో పాటు ఈ చేతులు ఉన్నాయి కదా, ఇట్లా అంటం ద్వారా ఇక్కడ ఒక ప్రయోగం ఉంది మీరు గమనించండి అని చెప్పి హెచ్చరించాలి శ్రోతల్ని. అది నీ బాధ్యత, నీ వల్ల కూడా జరిగింది. అది అలాంటి వాటిలో కొంత రిధం వల్ల ఆదర్శం. బాలమురళీకృష్ణ గారు ఖచ్చితంగా అలాంటివి ఉన్నప్పుడు అని అన్నిటి కింద భాగం పైకి వెళ్ళినప్పుడు పైన చూపించేస్తారు. అది ఈజీగా ఫాలో అవడానికి వీలుగా. మీరు కూడా నిగమాంత అని చేసి ఉంటే మా అన్నీ రిజిస్టర్ అయ్యేది. అది నిగమాంత ఈజీగా సాలో పాడేశాడు. మా చెవికి అలా ఉంది. దివ్య నాయికా నాయకులైన అలమేల్ మంగా శ్రీనివాసుల శృంగార సన్నివేశాల్లో లక్ష్యాలతో పాటు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ విషయాల్ని విశేషాల్ని విశదీకరించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం జోసిభట్ల గారు, రాగం రీతి గౌళ, గానం శ్రీలలిత.
సాక్షి ఏమని వలపు చెప్పేను ఎవరు నే మెరిగేరు పునరలిపై బత్తి పురులకు చెప్పరాదు మనసులో పలనున్న మరుడే సాక్షి పునరలిపై బత్తి పురులకు చెప్పరాదు మనసులో పలనున్న మరుడే సాక్షి నిను బాసి విరహాన నేనింగా కానున్నందుకు నిను పురైనా నా నిట్టూర్పుడే సాక్షి నిను బాసి విరహాన నేనింగా కానున్నందుకు నిను పురైనా నా నిట్టూర్పుడే సాక్షి ఏమని వలపు చెప్పేరు ఎవరు నే మెరిగేరు ఆనా, ఆ నీకున్న నా కోరికలు నీతో వాకుచ్చరాదు దిక్కులను మొక్కుకున్న దేవరే సాక్షి నీకున్న నా కోరికలు నీతో వాకుచ్చరాదు దిక్కులను మొక్కుకున్న దేవరే సాక్షి చొక్కపు నా చూపుల సూటి నీపైనున్నందుకు పక్కనది నుండేటి భావమే సాక్షి చొక్కపు నా చూపుల సూటి నీపైనున్నందుకు పక్కనది నుండేటి భావమే సాక్షి ఏమని వలపు చెప్పేను ఎవరు నే మెరిగేరు ఆ, ఆ, బాసతోడని కాకిట బాయలేకనున్నందుకు రాసికెక్కినట్టి నారతియే సాక్షి బాసతోడని కాకిట బాయలేకనున్నందుకు రాసికెక్కినట్టి నారతియే సాక్షి శేషవెట్టి గేలితివి శ్రీ వెంకటేశ్వర ఆ, ఆ, శేషవెట్టి గేలితివి శ్రీ వెంకటేశ్వర నన్ను ఆ సొత్తులకెల్లా మన ఆయమునే సాక్షి శేషవెట్టి గేలితివి శ్రీ వెంకటేశ్వర నన్ను ఆ సొత్తులకెల్లా మన ఆయమునే సాక్షి ఏమని వలపు చెప్పేను ఎవరు నే మెరిగేరు నేమపోని గుణాలకు నీవే సాక్షి శ్రీలలిత చాలా చక్కగా పాడావమ్మా. ఎవరు మీ సంగీతం నేర్పిన గురువు గారు ఎవరు? నేను సంగీతం నేర్చుకుంటుంది లంకా విజయలక్ష్మి గారి దగ్గర. ఓకే, ఇక్కడ ఈ ఊళ్ళోనేనా? విజయవాడ. విజయవాడలో. ఓకే, చాలా చక్కగా పాడావమ్మా. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? అవును సార్.
చాలా అద్భుతంగా పాడు. భావ ప్రకటన కొంచెం దమ్ము కావాలి నీకు ఇంకా. ఎంత నీ వయసు ఎంత? నా వయసు 15 సంవత్సరం. 15. పర్లేదు, అదే వస్తుంది. కొంచెం దమ్ ఇంప్రూవ్ చేసుకో. కొంచెం అక్కడక్కడ హస్కీ వాయిస్తో అంటే తగ్గించి ఎక్స్ప్రెషన్తో పాడుతున్నావు కదా, అది అక్కడక్కడైతేనే బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఉంది. అది మొత్తం కాకుండా మొత్తం ఓపెన్గా పాడుతూ ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే సున్నితంగా పాడాలి. బట్ చాలా చక్కగా బాగుంది. మంచి భవిష్యత్తు ఉంది. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. జోషి గారు చక్కగా బాగుంది. రీతిగా ఏమని అని ఈ సంకీర్తన సంప్రదాయబద్ధంగా ఉంది. బీజిఎంస్ ఏంటి తగ్గించారా మళ్ళీ? తెలుస్తూ ఉంది. బీజిఎంలో కూడా రీతిగోళ్ళ మీరు దాటి పక్క దారి పట్టలేదు. చక్కగా చేశారు. ఉపయోగించినటువంటి విధం కూడా అంటే తవిల్, మృదంగం వీటితోనే కొత్తగా బాగుందండి. ప్రయత్నం చాలా చక్కగా కుదిరింది. ధన్యవాదాలు. బాగుంది అమ్మాయి, బాగా పాడావు. పైకి వస్తావు, మంచి లక్షణాలు ఉన్నాయి, బాగా నేర్చుకో. గొంతు బాగుంది. పలుకులు, సంగీత పలుకులు అవి బాగున్నాయి, బాగా పలుకుతున్నావు. శ్రద్ధగా ఈ టైంలో సమయం సద్వినియోగం చేసుకుని బాగా నేర్చుకుంటే తప్పకుండా ఒక 4-5 ఏళ్లలో మంచి గాయనిగా గుర్తింపు వస్తుంది. బాధ్యం చేశారు. రీతిగోడలో బాగుంది. చిన్న చిన్న సజెషన్స్ కొన్ని ఉన్నాయి. నేను బాసి విరహాన పాడు. నేను బాసి విరహాన అది నేను ఇందాకలో నీ మీద ఎత్తి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. నేను కూడా పడవచ్చు, కానీ దానికన్నా నేను ఇందాకలో ఇంకొంచెం బాగుంటుంది. తప్పని నేను అనలా, అందుకే పాడుమై. నేను బాసి విరహాన నేనిందాకనున్నందుకు, నేను బాసి విరహాన నేనిందాక అని మీరు మార్చుకుంటే నేనిందా నీని సమంలోకి వచ్చేట్టు చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. నెక్స్ట్ లైన్లో కూడా నా మీద ఎత్తి వచ్చి పాడేట్టుగా చేశారు. నినుపులైన నా నిట్టూర్పు పిలపాడు. నినుపులైన నా నిట్టూర్పులే సాక్షి. ఓకే. శ్రీ వెంకటేశ్వరలో మటుకు సేకు శ్రీ ఎత్తి శ్రీ వెంకటేశ్వర మీద సమం పడింది. ఒకసారి పాడు. శేషబెట్టి గేలితివి శ్రీ వెంకటేశ్వర. ఆ శ్రీ ముందు వచ్చేసింది, అది ఒక్కటి. శేషబెట్టి గేలితివి శ్రీ వెంకటేశ్వర నన్ను, అలా శ్రీ సమానం చేసుకుంటే కూడా పాడేయచ్చు, కంఫర్టబుల్. అంతే. ఈ రెండు చూసుకోండి, కొంచెం బాగుంది. రీతిగోళ్ళు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో కాసేపు విరామం. నన్ను నింతగా గడించి నాయమాదిగా విడువ అన్నిటా రక్షించుకోవే అంతర్యామి. నన్ను నింతగా గడించి నాయమాదిగా విడువ అన్నిటా రక్షించుకోవే అంతర్యామి. హంసానందులో తగు రీతిన కొత్త పోగొట్లు మీరు చూపించడానికి ప్రయత్నించిన విధానం అర్థమైంది. వచ్చే రామాయమ్మ తోడు వన్నెలుగా, వచ్చే రామాయమ్మ తోడు వన్నెలుగా, నీ మచ్చరములెల్లమాని మందకే గనియరా. నైనా కొంచెం పాడుతూ తన్మయత్తున కళ్ళు మూసుకుంటూ ఆ పాట అనుభవిస్తూ పాడింది. ఇదేంటంటే ఒకరినొకరు గేలి చేస్తూ లేదా ఒకరిని ఆట పట్టిస్తూ పాడే పాట. రామా రామభద్ర సీతారమణ సర్వేశా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.